కాబట్టి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం 100% కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ముందస్తుగానే పదే పదే ఆయా ప్రాంతాల్లో దౌర్జన్యాలు జరగడానికి ఆస్కారం ఉంది, అక్కడ దాడులు దౌర్జన్య సంస్కృతిని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అని చెప్పని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాయి. ఇవాళ ఈ మాచర్ల ప్రాంతాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వటం లేదు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి పరిశీలకులుగా అక్కడికి వెళ్ళిన బోండా ఉమా బుద్ధా వెంకన్న గారి మీద ఆ త్వరగా కిషోర్ అని చెప్పని వైసీపీ పార్టీ అతను మున్సిపల్ చైర్మన్ చేసిన తర్వాత రోజుల్లో అతను చేసిన పాశవిక దాడి, ఇంత సర్వీ బాజు తీసుకొని వాళ్ళ కారు విండోస్ పగలగొట్టి లోపలికి, అంటే ఆ దాడిలో వాళ్ళు బతికి బయటపడటం గొప్ప, లేకున్నట్టయితే తలలు పగిలిపోవాల్సింది. అటువంటి వాడిని మున్సిపల్ చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఎంతగా దాడులు చేస్తే, ఎంతగా ప్రత్యర్థులను భయకంపితం చేస్తే మీకు రాజకీయ అవకాశాలు అంత ఎక్కువగా కల్పిస్తానని ఒక సందేశాన్ని పంపించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన జోగి రమేష్ని ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశారు కదా, ఇష్టరీతిన నోరు బారేసుకునే రోజా గారిని ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశారు కదా. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి అని అంటే ప్రత్యర్థుల మీద దాడులు దౌర్జన్యాల సంస్కృతిని కొనసాగించాలని చెప్పని భావంతో మీకు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఏజెంట్ని కిడ్నాప్ చేయడం, తీసుకెళ్ళి 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో వదిలిపెట్టి రావటం, ఏజెంట్లుగా కూర్చుంటాము అని అంటే దాడులు చేయటం, గాయపరచటం, బెదిరించటం, లేదంటే ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయటం, వీటికి కాదు అని చెప్పని మేము ఎక్కడ లొంగకుండా భయపెట్టినా భయపడకుండా బూతుల్లో కూర్చుంటే వచ్చి బలవంతంగా బూతుల నుంచి లాగేసేయటం, ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. కాబట్టి అటువంటి సంస్కృతికి నాయకులు పాల్పడుతుంటే ఉదాసీనత ప్రదర్శించారు కాబట్టే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నేను ఎలక్షన్ కమిషను అంతటి ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది. ఎన్ని దాడులండి! ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు స్వయంగా వాళ్లే వందలాది మంది సమూహంతో కారంపూడి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఇళ్ల మీద దాడులు చేస్తుంటే, పెట్రోల్ బాంబులు విసురుతుంటే ఏం చేస్తున్నారు పోలీసులు? అక్కడ పిన్నెల్లి గ్రామంలో ఆ బూత్ ఏజెంట్గా కూర్చోబోతున్న వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుడు వెంకటరెడ్డి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని దాడులతోటి దౌర్జన్యాలతోటి వాళ్ళని గాయపరుస్తూ ఉంటే, అయ్యా మా ఇంటి మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు కాపాడండి అని చెప్పని డిఎస్పీకి ఫోన్ చేస్తే డిఎస్పీ వాళ్ళ రెస్క్యూకి రాకపోగా పలానా వాడు నాకు కంప్లైంట్ చేశాడు అని చెప్పని మళ్ళీ తిరిగి వెంకటరామరెడ్డికి ఇన్ఫామ్ చేయటం. అటువంటి వాళ్ళని ఒక్క క్షణమైన ఉద్యోగంలో ఎందుకు కొనసాగనివ్వాలి? ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్న పోలీస్ డిపార్ట్మెంటు వైసీపీ పార్టీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసీపీ నాయకులకి తాబేదారులకు పనిచేస్తానన్న పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని ఆ విధుల్లో కొనసాగనివ్వటమే తప్పు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా కీలకంగా చర్చించుకోవాల్సిన అంశం వచ్చేటప్పటికీ చీఫ్ సెక్రటరీ వైఖరి. ఇవాళ ఆయనే నిన్న స్వయంగా పలానా ఎస్పీ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ కార్యక్రమం జరిగింది, పలానా కలెక్టరు ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని కొంతమందిని ట్రాన్స్ఫర్లకి, కొంతమందిని సస్పెన్షన్లకి ఈయనే రికమెండ్ చేశారు. రాష్ట్రం మొత్తాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి ఈయన కదా, ఈయన కనుసన్నల్లో కదా రాష్ట్రంలో ఉండే యంత్రాంగం మొత్తం కూడా పనిచేయాల్సింది. మరి ఈయన బాధ్యత రాహిత్యానికి ఏం చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా ఈయన కదా అకౌంటబుల్. ఇవాళ ఆయన్ని ఆ పదవిలో కొనసాగకుండా ఉంచండి అని చెప్పని ఇప్పటికి పదే పదే ఎన్నికల ముందు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఫిర్యాదులు చేసినాయి. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చారు, చాలామంది ఐపీఎస్ అధికారులను మార్చారు, ఐఏఎస్ అధికారులను మార్చారు. కానీ ఈయన దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎందుకో అవ్యాజమైన ప్రేమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కొనసాగించిన పర్యవసానం నిన్న 2 స్ట్రాంగ్ రూముల ఇన్సిడెంట్లు. ఒకటి చంద్రగిరి